పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ నష్టపరిహారం చెల్లించకుండానే ఆదివాసీ భూముల్లో గోతులు తవ్వేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తక్షణమే భూమికి జీడి మామిడి పంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ జేఏసీ నేత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రాత్రికి రాత్రే ఈ భూమిలో ఉన్న జీడి మామిడి చెట్లను తొలగించి పెద్ద పెద్ద గోతులను తవ్వేశారన్నారు. నేలకోట గ్రామస్తులు కెచ్చల వెంకటకుమారి మర్తివాడ రామలక్ష్మికి చెందిన 30 సెంట్లు భూమిలో జీడి మామిడి తోట ఉందని గుర్తు చేశారు. ఇక్కడ గోతులు తవ్వి మట్టిని లారీల ద్వారా తరలించారన్నారు. నా పేరు తెల్లం శేఖర్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నేలకోట గ్రామంలో ఉన్నాం. అయితే ఈ నేలకోట గ్రామం లేదా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి 42 గ్రామాలు సర్వం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కారణంగా మొత్తం ముంపుకు గురైన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఈ నేలకోట గ్రామానికి మేము ఈరోజు సందర్శించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ కెచ్చల వెంకటకుమారి భర్త వెంకటరెడ్డి నేలకోట గ్రామం, మరి సర్వే నెంబర్ వచ్చేసరికి 57/2A వాళ్ళకి 18 సెంట్లు భూమి వారసత్వంగా, అది కూడా పశుకుంకం మాన్యంగా తండ్రి ద్వారా సంక్రమించింది. అలాగే రెండో వ్యక్తి మిర్తివాడ రామలక్ష్మి గారు భర్త కోసిరెడ్డి గారు, వాళ్ళు కూడా అదే సర్వే నెంబర్లో వాళ్ళకు కూడా 18 సెంట్లు భూమి సంక్రమించింది వారసత్వంగా. ఆ భూమిలో ఇప్పుడు ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి జేసీబీ మిషన్తో రాత్రులు అర్ధరాత్రులు మరి ఈ భూమి మీరు చూడొచ్చు, ఇదంతా చూడొచ్చు. మనిషి నిలువు లోతు అంటే ఇద్దరు మనుషులు నుంచున్నా సరే అందరూ గోతులు మరి తవ్వేశారు. అక్కడ చూస్తే మీరు పంటకు వచ్చినటువంటి జీడి మామిడి తోట సుమారు 2 ఎకరాలు సుమారు ఉంది. ఈ రైతులే కాకుండా పక్క రైతుల భూములు కూడా తవ్వేశారు, జీడి మామిడి చెట్లు కూడా తవ్వేశారు. మరి సుమారు ఎకరానికి వచ్చేసరికి కాదు కూడదంటే సరే 2 లక్షల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది రైతులు. కావున ఈ భూమికి మరి కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా నేటికి మరి ఇవ్వలేదని రైతులు చెప్తున్నారు. ఇటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు. అలాగే ఇది భూమి కాంపన్సేషన్లో మరి అవార్డులో ఉందని కూడా ఈనాటికి కూడా ఈ రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ తెలియచేయలేదు. అలాగే ఇక్కడ తవ్వేటప్పుడు కూడా ఈ భూమిలో తవ్వేటప్పుడు కూడా ఈ పొలంలో తవ్వేటప్పుడు కూడా మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మరి రెవెన్యూ అధికారులు కానీ పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రులు మరి తవ్వడం మరి ఇది చట్టవిరుద్ధం. మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు 2013 చట్టం విరుద్ధం కూడా. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పోలవరం శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరి ఎవరైతే ఇప్పుడు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు ఈ పొలం కావచ్చు పక్క పొలం కావచ్చు, మరి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి మరి భూమికి నష్టపరిహారం, ఏదైతే జీడి మామిడి చెట్లు ఉన్నాయో ఆ పంటకు ఇప్పుడు మరి పంట వచ్చేటువంటి సమయంలో మరి తవ్వేయడం అంటే మరి ఎంత బాధాకరమైన విషయం. చేతికొచ్చిన పంట మరి చేజారిపోతే, కావున ఆ పంటకు నష్టపరిహారం తక్షణమే మరి ప్రభుత్వం అధికారులు మరి ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నేలకోట గ్రామం దేవీపట్నం మండలం మా తవ్వేశారు జేసీ పెట్టి రాత్రులు మొక్కలు పంట చేతికొచ్చిన పంట లేకుండా చేశారు. నష్టపరిహారం ఇప్పించాల్సి కోరుతున్నాం.